వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 17th January 2000 కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీలో మైనర్ నెగిటివ్నెస్ చూసాం. 62 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50లో 16 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 34 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ లో మెయిన్ గా ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, టైటాన్, టాటా స్టీల్, మారుతి, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, M&M, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మెయిన్ గా ఐటీలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈ రోజు ట్రేడింగ్ లో చూస్తే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మైనర్ డౌన్ టిక్ చూసాం మనం. సో జస్ట్ 13 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ మనకి 5 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 7 స్టాక్స్ నెగిటివ్ గా ఉన్నాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి టాప్ లో ఉంది, తర్వాత ఐడిఎఫ్సి బ్యాంక్, ఏయూ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్, ఐసిఐసిఐ, కోటక్, యాక్సిస్ అండ్ బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఇక్కడ లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఏం లేవు. మనం గతంలో అనుకున్నట్టుగానే కొంత కన్సాలిడేట్ అయింది. ఈ రోజు లాస్ట్ 3 డేస్ మంచి 2 డేస్ స్ట్రాంగ్ ర్యాలీ చూసిన తర్వాత ఈ రోజు కొంత కన్సాలిడేట్ అయింది. ఫ్రైడే తర్వాత మండే కూడా మంచి ర్యాలీ చూసాం. ఈ రోజు కొంత కన్సాలిడేట్ అయింది. ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది. హెవీ మూమెంటం కనబడలేదు. లోయర్ లెవెల్ లో మాత్రం మంచి సపోర్ట్ తీసుకుంది అరౌండ్ 22,000 కి దగ్గరలో. సో 21,980 ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని 2232 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనకి గతంలో అనుకున్నట్టుగానే లెవెల్స్ చూస్తే మనకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఈ రోజు హైనే అనుకోవచ్చు. ఈ రోజు హై వచ్చి 22,125, దాని తర్వాత 22,230. సో 22,100 పైన 22,200, 100 నుంచి 200 వరకు కొంత టఫ్ జోన్ అనొచ్చు మార్కెట్ మూవ్మెంట్ కావడానికి. అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్సే ఉండే అవకాశం ఉంది 22,230. డౌన్ సైడ్కి వస్తే ఇప్పుడు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 21,962, అది బ్రేక్ అయితే మాత్రం 21,770. సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ప్లాన్ చేయొచ్చు ట్రేడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈ రోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. 48,125 మనకి క్లోజింగ్ ప్రైస్. సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఇమ్మీడియట్ సపోర్ట్ 47,860. వన్స్ 860 బ్రేక్ అయితే మాత్రం 47,625 అది వీక్లీ పివోట్ లెవెల్. 47,580 మన కీ లెవెల్ ఉంది. సో హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ ఈ రోజు హైనే రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు 48,300. సో వన్స్ 48,300 క్రాస్ అయితే మాత్రం 48,520 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. స్టాక్ సెలెక్షన్ కి మనం వాల్యూమ్ బేస్ చేసి చేద్దాం. ఈ రోజు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 5 డేస్ యావరేజ్ వాల్యూమ్ కన్నా అబ్నార్మల్ గా వాల్యూమ్ పెరిగిన స్టాక్స్. ట్రేడింగ్ వాల్యూమ్ చాలా ఎక్కువ పెరిగింది, మోర్ దెన్ 200%, 300% వాల్యూమ్ ఇంక్రీజ్ అయిన స్టాక్స్ ఈ లిస్ట్ అంతా కూడా. జేఎం ఫైనాన్షియల్, యాంజిల్ వన్, తర్వాత ఇండిగో పెయింట్స్, ర్యాలీస్, సిజిజిఎల్, ఎల్ఐసి, తర్వాత జిఐసిఆర్ ఇవన్నీ కూడా లాస్ట్ ఈ రోజు ట్రేడింగ్ లో చూస్తే హై వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్స్. ఇందులో నుంచి టాప్ లో తీసుకుందాం. ఇది దాదాపుగా 945% వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది యావరేజ్ వాల్యూమ్ తో కంపేర్ చేస్తే. ఇది జేఎం ఫైనాన్షియల్. సో దీని చార్ట్ చూద్దాం. దాని తర్వాత యాంజిల్ వన్. సో ఈ రెండు స్టాక్స్ కి చార్ట్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ జేఎం ఫైనాన్షియల్ తీసుకుందాం. జేఎం ఫైనాన్షియల్ స్టాక్ ఈ రోజు రేంజ్ బ్రేక్అవుట్ చేసింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కొంత కన్సాలిడేట్ అయింది. అరౌండ్ 97 రూపీస్ నుంచి 104 రూపీస్ మధ్యలో కన్సాలిడేట్ అయిన తర్వాత ఈ రోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది మంచి వాల్యూమ్ తో పాటు. సో దీంట్లో మనకి ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. మేబీ 1 or 2 డేస్ లో రావచ్చు, లేదా రేపే ఆపర్చునిటీ వచ్చిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రేక్అవుట్ రేంజ్ ని మళ్ళీ రీటెస్ట్ చేస్తే అది మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అయితే దీంట్లో స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి. సో స్టాప్ లాస్ వచ్చి వీక్లీ పివోట్ 100 రూపీస్ 35 పైసా.
సమ్వేర్ అక్కడ ఉంటుంది. సో 100 రూపీస్ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. అండ్ హైయర్ లెవెల్లో ఇప్పుడు ఈ రోజు హైని కూడా క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు హై వచ్చి 110. సో ఈ రోజు హైని కూడా క్రాస్ చేస్తే 115 ఆర్ 117 లెవెల్ వరకు వెళ్లే అవకాశం ఉంది ఈ స్టాక్ జేఎం ఫైనాన్షియల్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని దీంట్లో మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి యాంజిల్ వన్. యాంజిల్ వన్ ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, బాగా ఫాల్ అయిన స్టాక్. సో ఈ స్టాక్ లో ఇప్పుడు మనం టెక్నికల్ గా రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే 3298 మంత్లీ పివోట్ లెవెల్. ఈ రోజు ఇక్కడే సపోర్ట్ తీసుకొని కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది. కాకపోతే ఈ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఏదైనా ఉంటే ఇది వీక్నెస్ క్యాండిల్ లాగా తీసుకోవచ్చు. మనకి ఒక్కటే ఒక హోప్ ఏంటంటే 3188. ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఈ లెవెల్ ని దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. సో 3188 ఆర్ 3190 దగ్గర ఒక బుల్లిష్నెస్ వస్తే మాత్రం మనం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం ఫర్దర్ బేరిష్నెస్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవరాల్ గా కొంచెం ట్రెండ్ చేంజ్ అయింది షార్ట్ టర్మ్ లో చూస్తే. ఒకటి మనకి 50 డిఎంఏ టెక్నికల్ గా కొంత సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒక పుల్ బ్యాక్ ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. ఇది యాంజిల్ వన్. సో రేపు వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.